గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఒక దేశ భవిష్యత్తు తరగతి 4 గోడల మధ్య నిర్మితమవుతుందనే నానుడిలో ఎలాంటి సందేహం లేదు. విద్య అంటే విద్యార్థిలో ఉన్న సంపూర్ణతను వెలికి తీయడం అని అర్థం. ఆ దిశగా నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కృషి సలుపుతుంది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విద్యాశాఖ మాత్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో విద్యారంగంలో సమూల మార్పులు చేస్తూ పలు సంస్కరణలు చేపట్టినారు. విద్యా సంపదే నిజమైన సంపదగా భావించి ప్రత్యేకించి విద్యాశాఖను తానే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ దేశంలో కని విని ఎరగని రీతిలో ఉపాధ్యాయుల కొరత తీరుస్తూ రాష్ట్రంలోనే ప్రతి పాఠశాలల రూపురేఖలను మార్చినారు. విశాలమైన ప్రాంగణముతో కూడిన అందమైన పాఠశాల భవనాలు, పచ్చని తోరణాలు కట్టినట్టు స్వచ్ఛమైన గాలి, నీడను, ఆహ్లాదాన్ని పంచే వృక్ష సంపదలు, పచ్చని వాతావరణములో పరిశుభ్రతకు మారుపేరు మన ప్రభుత్వ పాఠశాలలు, గాలి వెలుతురుతో కూడిన విశాలమైన తరగతి గదులు, అత్యాధునిక డెస్కులు, స్వచ్ఛమైన తాగునీరు, ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ ప్యానల్ బోర్డుపై ఆకర్షణీయమైన ప్రయోగాత్మక విద్యా బోధన, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత నోట్ పుస్తకాలు, 2 జతల యూనిఫామ్, అల్పాహారంగా రాగి జావా, రుచికరమైన పౌష్టికమైన మధ్యాహ్న భోజనం, పరీక్షల సమయంలో విద్యార్థులకు అల్పాహారం, అత్యాధునిక పద్ధతుల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు, విద్యార్థుల స్థాయిని అనుసరించి వివిధ గ్రూపులుగా ఏర్పాటు చేసి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ, అనుమతి లేకుండా పాఠశాలకు గైర్హాజరయ్యే విద్యార్థుల విషయములో వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించి విద్యార్థి హాజరు శాతాన్ని పెంచడములో ప్రత్యేక శ్రద్ధ, విద్యా బోధనతో పాటు ఆటలు, పాటలు, కరాటే, జిల్లా రాష్ట్ర స్థాయిలలో వ్యాసరచన, క్విజ్ పోటీలు, ఇలా ఎన్నెన్నో విద్యార్థులకు విలువలతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తున్నాయి మన ప్రభుత్వ పాఠశాలలు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో నూతన పద్ధతులను అవలంబిస్తోంది. ఉపాధ్యాయుల విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి FRS అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. పాఠశాలలో విద్యాబోధన సవ్యంగా సాగుటకు రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యాధికారులు, మండల విద్యాధికారులు ఎప్పటికప్పుడు తరగతి గదులలో బోధనను ప్రత్యక్షంగా పర్యవేక్షించి తగు సూచనలను అందిస్తున్నారు. సమాజంలో నేడు కొంతమంది యువకులు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. వీటిపై పాఠశాల స్థాయిలోనే అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈకో క్లబ్, లిటరరీ క్లబ్, లాంతర్న్ క్లబ్, కాన్షియస్నెస్ క్లబ్, స్నేహిత క్లబ్, స్పోర్ట్స్ క్లబ్ మొదలగు 5 క్లబ్బులు ఏర్పరిచి వాటికి విద్యార్థులనే నాయకులుగా చేసి ఉపాధ్యాయుల మార్గదర్శనంలో నడిపిస్తూ పలు అంశాలపై ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి మన ప్రభుత్వ పాఠశాలలు. అందరికీ విద్య అనే హక్కును సాకారం చేసేవే మన ప్రభుత్వ పాఠశాలలు. సమాన అవకాశాలు, నాణ్యమైన విద్య, విలువలతో కూడిన విద్యా బోధనను అందించేవే మన ప్రభుత్వ పాఠశాలలు. ఎందరెందరో మేధావులను, విద్యావేత్తలను, శాస్త్రవేత్తలను, ఈ దేశాన్ని నడిపించే రాజకీయ ప్రముఖులను కూడా అందించినవి మన ప్రభుత్వ పాఠశాలలే గదా. అంతెందుకు, ఈ సంవత్సరం జరిగిన 10వ తరగతి ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించింది మన ప్రభుత్వ పాఠశాలల బాలబాలికలే గదా. ప్రభుత్వ పాఠశాలల్లో మన పిల్లలను చదివించడం మన అందరి బాధ్యత కూడా. మన పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదికి మన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిద్దాం. రండి, ఇంకెందుకు ఆలస్యం.